రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తలవై రీసెంట్ సక్సెస్ అయిన జైలర్ తర్వాత వస్తుండడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో మంచి హైప్ కనిపిస్తోంది. దర్శకుడిగా లోకేష్ ఉండడం వల్ల ఈ సినిమాపై యూత్ లో కూడా స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఇందులో శృతి హాసన్, ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, సౌబిన్ షాహీర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండడం మరో ప్లస్ పాయింట్. ఈ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ మంచి రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ స్పెషల్ తెలుగులోని కూలీ మంచి మార్కెట్ ని కలిగి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సౌత్ బయర్ల మధ్య కఠిన పోటీ ఈ మూవీ థియేట్రికల్ రైస్ భారీ మొత్తానికి అమ్ముడుపోతుందని సమాచారం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న లేటెస్ట్ అంచనాల ప్రకారం కూలీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏపీ, తెలంగాణలో దాదాపు గ్రాస్ పరంగా 80 నుంచి 85 కోట్ల మధ్య ఉంటుంది. అంటే థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల వరకు ఉండవచ్చని టాక్. ఈ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. అందులో నాగార్జున, అన్నపూర్ణ కూడా ఉంది. ఇక ఇది సాధించడానికి రజనీ, లోకేష్ కాంబినేషన్ కంటెంట్ తో మెప్పించాలి. గతంలో రజనీకాంత్ సినిమాలకి తెలుగులో మిశ్రమ స్పందన వచ్చిన మంచి కలెక్షన్స్ రాబట్టాయి. జైలర్ మాత్రం 84 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి చరిత్ర సృష్టించింది. అదే తరహాలో కూలీలో నాగార్జున వంటి టాలీవుడ్ యాక్టర్ ఉండడం వల్ల ఇది కూడా ప్లస్ పాయింట్ కానుంది. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ప్రజెంటేషన్ ఉంటే కూలీ కొత్త రికార్డులు సెట్ చేయవచ్చు. ఇక ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. నా సామ్యరంగ తర్వాత స్క్రీన్ మీద కనిపించని నాగ్ 2 చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి కుబేరా కాగా ఇంకొకటి కూలీ. వీటిలో కూలీ మీద ఉన్న అంచనాలే వేరు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అసలే సూపర్ స్టార్ సినిమా, పైగా లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఇంకా నాగ్తో పాటు ఉపేంద్ర ఒక కీలక పాత్ర చేశాడు. దీంతో ఈ సినిమాకి హైప్ మామూలుగా లేదు. ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం గట్టి పోటీని నెలకొంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ కూలీ తెలుగు హక్కుల కోసం గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేరే సంస్థలు కూడా పోటీలో ఉన్నప్పటికీ నాగవంశీ తెలుగు రైట్స్ కోసం ఏకంగా 40 కోట్లకు పైగా రేటు పెట్టడానికి రెడీ అయ్యారట. రజనీ గత చిత్రం వెట్టయాన్తో పోలిస్తే ఇది 4 రెట్ల కన్నా ఎక్కువ రేటు కావడం విశేషం. అయితే ఇలా ఫ్యాన్సీ రేటు ఇస్తున్నప్పటికీ కూలీ మేకర్స్ అక్కినేని నాగార్జున వైపే చూస్తున్నారట. ఆయన కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రేసులో ఉన్నారట. రేటు కొంచెం అటు ఇటు అయినప్పటికీ నాగ్కి ప్రయారిటీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ ఫిక్స్ అయితే నాగ్ నటించిన సినిమాని ఆయనే రిలీజ్ చేస్తే హైప్ ఇంకా పెరగడం ఖాయం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.